ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు ప్రభుత్వం సంచలన నిర్ణయమే తీసుకుందని చెప్పాలి. ఏదో జస్ట్ శాంపిల్‌గా సర్వే చేసిన పెన్షన్‌లకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి మొత్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు తీసుకుంటున్న లబ్ధిదారులు అనర్హులందరినీ కూడా తొలగించేందుకే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా చంద్రబాబు గారు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలంటే చాలా రోజులు సమయం అయితే పడుతుందని చెప్పేసి అధికారులైతే చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి 2 నెలలు, 3 నెలల వరకు కూడా సమయం అయితే తీసుకోండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. 2, 3 నెలలు టైం పట్టినా పర్వాలేదు. కానీ అనర్హులకు మాత్రం పెన్షన్‌లయితే అందకూడదు. వారియన్నీ కూడా రద్దు చేయాలి. అదే టైంలో ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా మళ్ళీ పెన్షన్‌లయితే ఇవ్వాలి అని చెప్పేసి ఈయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ఈ నేపథ్యంలో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైతే అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి అనర్హుల పెన్షన్‌లయితే తొలగిస్తున్నారు. అదే టైంలో కొత్త వారికి పెన్షన్‌లకు సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారంట. సో, ఇది మనకు అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.